సరే, ఏదైనా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని చెప్తున్నారు, అంతే కదా. ఒకసారి నేను కృష్ణకాంత్ గారితో మాట్లాడతాను. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. సార్ నమస్తే నవీన్ గారు. ముందుగా మీకు ఏబై ప్రేక్షకులకి తోటి ప్యానలిస్టులందరికీ నమస్కారం సార్. యా, కృష్ణకాంత్ గారు ఏం చెప్తారు అంటే, ఇప్పటివరకు ప్రసాద్ గారు చెప్పినట్లుగా ఎక్కడికో ఆగిపోతుందేమో కేసు విచారణ, ఇక ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారేమో, ఛార్జ్ షీట్ వేస్తారేమో అని అనుకున్నారు. కానీ సరే, ఎటువైపు కరెక్ట్గా ఎలా వెళ్ళాలో ఆ దిశగా వెళ్తుందని అనిపిస్తుంది కదా. విచారణ పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందనేది తెలుస్తుంది. సో ఏంటి మీ వ్యూ ఏంటి కేసు మీద? ముందు నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కదా సార్. తప్పకుండా మనం ఫస్ట్ నుంచి అనుకుంటుందే ఈ లిక్కర్ స్కామ్, ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది ఒక కుబేరా సినిమా మాదిరిగా దేశంలోనే బిగ్గెస్ట్ లిక్కర్ స్కామ్. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అవన్నీ అసలు దీనికి కాలిగోటి కూడా సరిపో. ఇది బిగ్గెస్ట్ లిక్కర్ స్కామ్. నన్ను అడిగితే ఇండియాలో కాదు, వరల్డ్ లోనే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ లిక్కర్ స్కామ్. సో ఎన్ని వందల కోట్లు అయిందనేది ఇంకా మనకు అంచనా తెలియదు. ఏదో ఇప్పుడు దొరికిన ఆధారాల ప్రకారం అన్ని కోట్లు అనుకుంటున్నాం కానీ 200 300 అని. యాక్చువల్లీ ఇది 1000 కోట్లు ఎప్పుడో దాటేసింది. ఎందుకంటే వీళ్ళని చూస్తుంటే ఇవాళ రోజు ఈ కె నాగేశ్వర్ రెడ్డి ఎవరైతే మెయిన్ కర్త క్రియ కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్ పర్సనల్ అసిస్టెంట్ అని అనుకుంటున్నారు, ఆయన పేరు ముఖ్యంగా ఇక్కడ అలిగేషన్స్ లో రావడం, ఆయన యొక్క ఆస్తులు వివరాలు బయటికి రావడం, ఇదైతే అసలు పెద్ద సంచలనమే అని చెప్పాలి. ఎందుకంటే ఒకటి ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు ఇప్పుడు క్లియర్ గా ఇక్కడ మీ అధినాయకత్వం యొక్క అండదండలు లేకుండా మీ పిఏలు, మీ చుట్టుపక్కల వాళ్ళు, అండ్ లాస్ట్ కి ఇవాళ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా వినబడుతుంది. అంటే రోజుకి ఉచ్చు బిగుస్తుంది. అసలైన మెయిన్ కింగ్ పిన్ వరకు చట్టాని చేతులు వెళ్తున్నాయి అన్నదానికి ఇది ఒక తార్కాణం. నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక దుర్గాప్రసాద్ గారు అన్నట్టు వీళ్ళేమో ఇక్కడ స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్స్ లో టాంజానియా అని, ఆఫ్రికా అని, లేకపోతే రకరకాల దేశాల్లో వెళ్ళి విలాసాలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారా. ఇక్కడేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇక్కడ వైసీపీ హయాంలో చీప్ లిక్కర్ తాగి వాళ్ళేమో హాస్పిటల్ పాలై వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుని వాళ్ళేమో అన్యాయానికి గురైతుంటే వీళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళి అక్కడ పార్టీలు చేసుకుంటున్నారు. అసలు ఎంత వ్యత్యాసం చూడండి. అంటే వీళ్ళు ఒక మద్యపు బాటిల్ ని తెరిస్తే, ఆ సీసాని తెరిస్తే ఇంత పెద్ద అరాచకాలు, ఇంత పెద్ద స్కామ్లు ఇవాళ రోజు బయటపడ్డాయి. సో దానికే ఇవాళ రోజు ఈ సిట్ చాలా త్వరగా చాలా మంచిగా ముందుకెళ్తుంది. వి అప్రిషియేట్ అవర్ స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే ముఖ్యంగా దీని మీద చాలా సీరియస్ గా తీసుకొని సిట్ చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తున్నారు. మంచి మంచి సాక్ష్యాధారాన్ని సంపాదించారు. అండ్ దీంతో పాటు ప్యారల్ గా ఈడీ కూడా, ఇప్పుడు సెంట్రల్ సంస్థ అయినా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఈడీ ఉందో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, విచ్ యాక్ట్స్ అండర్ పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో వాళ్ళు కూడా ఆబ్వియస్లీ వాళ్ళు వస్తారన్నది విదితమే, అనుకున్నది అది, వాళ్ళు కూడా వస్తారని. సో వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఫాస్ట్ గా వాళ్ళ ప్రకారం ఈ మనీ లాండరింగ్ ఎలా అయింది, ఏంటి, అసలు ఏ విధంగా డబ్బులు వెళ్ళాయి అని చెప్పి విషయంలో వాళ్ళు కూడా చూస్తున్నారు. ఈ సో కాల్డ్ ఈ ముఖ్యంగా ఈ కట్టా ప్రణయ్ ప్రకాష్ అనే అతను ఎవరైతే ఈ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ లో అక్కడ తాడేపల్లిలో ప్యాలెస్ లో నోట్లు లెక్క పెడుతూ ఆ వీడియోలు కూడా వచ్చాయి, మనం చూసాం. పెద్ద పెద్ద కార్టన్ బాక్సుల్లో అట్లో డబ్బులు పెడతాము, అవన్నీ కూడా క్లియర్ గా చూసాం. సో ఈ ప్రణయ్ ప్రకాష్ అనే అతను విదేశాల్లో విలాసాలు ఎంజాయ్ చేస్తూ చెవిరెడ్డితో సహా ఆ ఫోటోలు కనబడతాం అనేది ఇవాళ రేపు నేను చెప్పడం కాదు, మొత్తం మీడియా ఛానల్స్ అన్ని చూపిస్తున్నాయి. సో డెఫినెట్ గా ఈ కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ అన్నింటినీ చాలా ఇవన్నీ తీసుకొని ఖచ్చితంగా ముఖ్యంగా టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇవాళ రోజు ఈ దర్యాప్తులో మనీ లాండరింగ్ కేసెస్ కానీ, ఇలాంటి ఫినాన్షియల్ క్రైమ్స్ లో కానీ, అండ్ ముఖ్యంగా ఇవాళ రోజు ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కూడా ఉల్లంఘన. ఇది మా అడల్టరేషన్ ఆఫ్ లిక్కర్, ఎవ్రీథింగ్, అన్ని యాక్ట్స్ వస్తాయి ఇందులో, ఐపీసీ, బిఎన్ఎస్ అన్ని వచ్చేస్తాయి ఇందులో. సో ఇన్ని సెక్షన్లు పడతాయి ఇప్పుడు వీళ్ళ మీద. ముఖ్యంగా ఇక్కడ చూస్తే మనం వీళ్ళు ఎట్లా ఇంత పెద్ద అన్యాయం చేసి స్కాములు చేశారు, విదేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడిపారు, ఇవన్నీ చేస్తూ ఆంధ్ర ప్రజల్ని మాత్రం వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని తుంగలో తొక్కేశారు. సో దానికి ఇది క్లియర్ తార్కాణం సార్. ఇవన్నీ బయటపడుతున్నాయి. అండ్ ముఖ్యంగా ఈ ప్రణయ్ ప్రకాష్ అనే అతను బయటికి రావడం అనేది ఒక కీలకమని అంటున్నారు. ఎందుకంటే ఈ సాక్ష్యాధారాలు, ఈ టెక్నాలజీ ఎలా ఉపయోగించుకుంటున్నారు, ముఖ్యంగా మన సిట్ వారు కానీ, ఈడీ కానీ. ఇప్పుడు చూస్తే ప్రణయ్ ప్రకాష్ ఇది డేటా తీస్తే నేపాల్ నుంచి దుబాయ్ కి ఎలా వెళ్తాం అన్న విషయాన్ని కూడా చాట్ జీపీటీలో అడిగాడంట. సో అది కూడా తీశారు ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి. అసలు ఏమేమి చాట్ చేసాడినా ఏంటి అన్న చాట్ హిస్టరీ, చాట్ జీపీటీని ఏం అడిగాడు, సలహాలు, ఇవన్నీ కూడా తీస్తున్నారు. సో ఇవన్నీ కూడా కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ కింద యూజ్ చేస్తారు. అంటే నువ్వు తప్పించుకోవడానికి నేపాల్ నుంచి దుబాయ్కి ఎందుకు వెళ్ళడానికి, దేనికి వెళ్ళడానికి, అంటే మనీ లాండరింగ్ చేయడానిక, లేదా నువ్వు ఈ దేశం నుంచి పారిపోవడానిక, దేనికి అడిగావు ఇది చాట్ జీపీటీని. సో ఇవన్నీ కూడా ఇవాళ రోజు తీస్తారు ఇవన్నీ కూడా. సో ఇన్ని బయటపడుతున్నాయి. టెక్నాలజీని ఎలా ఉపయోగించుకొని మనం ఎవిడెన్స్ తీయచ్చు అనేదానికి ఇది ఒక తార్కాణం. ఇట్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్. సో ఇది రానున్న రోజుల్లో పెద్ద తలకాయ
న్యాయాలయాల వరకు ఉచ్చు బిగుస్తుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు సార్. ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ దాట్. మీరు చూస్తారు రానున్న రోజుల్లో మన ఏపీ రాజకీయాలు సంచలనాలు రాబోతున్నాయి. సో డెఫినెట్ గా నేను అనుకుంటున్నాను ద మెయిన్ కింగ్ పిన్ వరకు కూడా ఇది మన చట్టానికి చేతులు ఉంటాయి కదా, చట్టానికి చేతులు ఏదైతే ఉన్నాయో ఆ మెయిన్ కింగ్ పిన్ వరకు వెళ్తాయి. అందరూ అనుకుంటారు చట్టానికి కళ్ళు లేవని, అది సినిమా డైలాగులు సార్. చట్టానికి కళ్ళు ఉంటే ముఖ్యంగా జడ్జి గారికి ఇంకా చాలా పెద్ద కళ్ళు ఉంటాయి. క్లియర్ గా ఈ ఎవిడెన్సెస్ అన్ని చూసుకొని రేపటి రోజు చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ట్రైల్ కి వెళ్ళి నేను అక్కడ కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ కి స్పెషల్ కోర్టు కూడా పెట్టాలని చెప్పి మా గవర్నమెంట్ ని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాట్ ఓన్లీ స్పెషల్ కోర్టు ఉంటే ఇది ఇంకా త్వరగా ట్రైల్ అవుతుంది. అప్పుడు ఈ ఎవరైతే వీళ్ళు అలిగేషన్స్ ఉన్న ఈ నిందితులు ఉన్నారో అది ప్రూవ్ అయితే తొందరగా వాళ్ళకి శిక్షలు పడతాయి. సో అదే ఏదైనా ఇప్పుడు జరిగేది ఫాస్ట్ గా విచారణ జరిగితే బాగుండన్న అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోతా ఉంది కదా, ఇంకా విచారణ దశలోనే ఉంటే ఎలా కేసు అనేది. చాలా కేసులు ముందుకు పోతున్నాయి, ఈ కేసు మాత్రం ఇంకా ఆలస్యం అవుతుంది కదా అన్న అభిప్రాయానికి వస్తారు కదా. అంటే ఒకటి నవీన్ గారు, ఇక్కడ ఒకటి ఇప్పుడు మనము విచారణ హడావుడి పెడతానికి ఉండదు. నేను అంటుంది ట్రైల్కి వెళ్ళిన తర్వాత కోర్టులో ఫాస్ట్ గా అయితే బాగుంటది, కానీ విచారణ అంత హడావుడి పెట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి 1 by 1 తీస్తున్నా బట్టే కదా గొయ్యి తోతున్నా కొద్ది ఎలుకలన్నీ బయటకు వస్తున్నట్టు ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వస్తున్నారు కదా. 1 by 1 వీళ్ళ సాక్ష్యాధారాలు కూడా పకడ్బందీగా బయటికి తీయగలుగుతున్నాం. ఎందుకంటే కొద్దిగా మనం సిట్ వారిని తొందర పెట్టకూడదు. లెట్ దెమ్ డూ దేర్ డ్యూటీ. కొద్దిగా లోతైన దర్యాప్తు చేసి, కొద్దిగా లేట్ అయినా పర్లేదు, లోతైన దర్యాప్తు చేస్తేనే ఈ సాక్ష్యాధారాలు ఇవన్నీ బలంగా బయటకు వస్తాయి. ఈ సాక్ష్యాధారాలు గట్టికుంటేనే రేపటి చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఆ కేసు నిలుస్తుంది, ఆ కేసు ఫాస్ట్ గా ముందుకెళ్తుంది. సో ఇది ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్ దశలో మనం తొందర పెట్టకూడదు. ట్రయల్ కి వెళ్ళిన తర్వాత కోర్టులో మాత్రం మనం తొందరగా అవ్వాలి. దానికి స్పెషల్ కోర్టు కూడా అడుగుతున్నాను నేను. అది నేను అనేది డెఫినెట్ గా దానికి కూడా మన ప్రభుత్వం ముందు అడుగులు వేస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. దుర్గాప్రసాద్ గారు మీరేం చెప్తారు సార్? ఇంకా త్వరితగతిన ముందుకు పోవాలి అనేది ఎక్కువ మందిలో ఉన్న అభిప్రాయం కదా. ఇప్పుడు